శ్రీమాత్రే నమః. నవరాత్రులు అంటే 9 రోజులే. మరి ఈ 10వ రోజు ఏమిటి అని అంటే విజయదశమి. విజయం కలిగినటువంటి తిథి ఏమిటయ్యా అంటే దశమి. చాలా విశేషంగా మనకు అమ్మవారు చేసినటువంటి యుద్ధంలో, మన కోసం చేసినటువంటి యుద్ధంలో మనల్ని రక్షించాలని అందరం ఆమె యొక్క బిడ్డలమే. అది ఋషులైన, దేవతలైన, ఆఖరికి రాక్షసులను కూడా వధించి వాళ్ళకు కూడా మోక్షాన్ని ప్రసాదించింది. కర్మచేత రాక్షసులుగా పుట్టారే కానీ మనం ఎంత తపస్సు చేసినా ఆ అమ్మవారిని దర్శనం చేయడం ఈ శరీరంతో కష్టమవుతుంది. కానీ వాళ్ళు మంచి తపస్సులు చేశారు, అమ్మవారిని దర్శనం చేశారు. రాక్షసులు అయ్యుండి కూడా స్పర్శ చేశారు, అమ్మవారిని ముట్టుకున్నారు. అమ్మవారు చేత్తో ఇలా పట్టుకొని కొంతమంది రాక్షసుల్ని చంపింది. మరి నిజంగా వాళ్ళు ఎంత పుణ్యాత్ములా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి రాక్షసులకు సైతం కూడా మోక్షాన్ని ప్రసాదించింది. ఎలా? మీకు అందరికీ సందేహం రావచ్చు, అదేంటండి రాక్షసులకు మోక్షం ఏంటి అని. ఈరోజు చూసుకోండి, అమ్మవారి యొక్క స్వరూపాల్లో చాలా వరకు కూడా రాక్షసుల పేర్లే ఉంటాయి. మనకి ఎందుకు ఈ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు విశేషమైనటువంటి దుర్గాసురుణ్ణి వధించడం వల్ల ఆమె పేరు దుర్గాదేవిగా ఈరోజు కూడా కీర్తించబడుతుంది. రాక్షసుడు యొక్క పేరుతోనే అమ్మవారిని కీర్తి చేస్తూ ఉన్నారు, చక్కగా పూజనీయం చేస్తూ ఉన్నారు. ఇకపోతే చండముండుల్ని వధించడం వల్ల ఆమెకు చండి అనేటువంటి, చాముండేశ్వరి అనేటువంటి పేరు కూడా వచ్చింది. కాలక్రమంలో చండి అని కూడా పిలుస్తూ ఉన్నారు. అసలు పేరు చాముండేశ్వరి అనేటువంటి స్వరూపంతో కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇంకా మహిషాసుర మర్దిని, మహిషాసురుని చంపడం వల్ల, రక్తబీజుని చంపడం వల్ల రక్తాక్షి, ధూమ్రలోచుని చంపడం వలన ధూమ్రాక్షి, ఇలా అనేకమైనటువంటి నామాలన్నిట్లో కూడా రాక్షసుడి యొక్క పేర్లే ఉన్నాయి. రాక్షసుణ్ణి చంపి కూడా అతని పేరుతో చాముండేతి తతో లోకే ఖ్యాత దేవి భవిష్యసి. ఋషులందరూ అన్నారు, అమ్మా చండముండుల్ని వధించడం వల్ల ఇక నుండి నువ్వు చాముండేశ్వరిగా కూడా కీర్తింపబడతావు భవిష్యత్తులో అని చెప్పేసి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో చూసి ఆ మాటని ప్రస్తాపన చేశారు ఋషులందరూ కూడా. అటువంటి స్వరూపం. అందుకని విజయదశమి రోజు అందరూ కూడా మనకు రాక్షస పీడంతా కూడా నివారణ అయిపోయిందని ఆయుధ పూజ చేస్తారు. అక్కడ వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు ఖడ్గము, శూలము, ఇవన్నిటికీ కూడా ఆయుధ పూజ చేస్తారు. ఆయుధాల వల్లే కదా మనకి విశేషమైనటువంటి యుద్ధ విజయం కలిగిందని ఆయుధ పూజ చేస్తారు. అది కాస్త ఇప్పుడు వాహన పూజ, అంటే వాహనాలంటే అప్పట్లో రథాలు, గుర్రాలు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు మనకి మోటార్ బైకు, కార్లు ఇవన్నీ కూడా వగేరాలు అయినాయి. అట్లనే మన ఇంట్లో ఉండేటువంటివి ఒకప్పుడు మంచి మంచి ఆయుధాలు ఉండేవి. ఆ ఆయుధాలకు అన్నిటికీ కూడా పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా ఆయుధ పూజ ఆ రోజు విశేషంగా చేస్తారు. అదేవిధంగా విజయదశమి రోజు ఆయుధాలన్నీ కూడా దాచిపెట్టినటువంటి ఒక మహావృక్షం, పాండవులందరూ కూడా ఆయుధాలన్నింటినీ కూడా దాచిపెట్టారు. ఒక మహావృక్షం శమీ వృక్షం, అనగా జమ్మి వృక్షాన్ని పూజ చేస్తారు. శమీ శమయతే పాపం అని కూడా ఆ శ్లోకంతో చక్కగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. శమీ శత్రు వినాశనం అని చెప్పి అమ్మవారిని పూజ చేస్తే శత్రు వినాశనాలన్నీ కూడా అవుతాయని చెప్పేసి మనకు చెప్పబడుతున్నది శాస్త్రం. సాయంత్రం పూట ప్రదోషకాలంలో శమీ పూజ చేస్తారు. ఆ రోజంతా యావత్ ప్రపంచమంతా కూడా అమ్మవారి యొక్క యుద్ధాన్ని మనం పండుగలాగా చేసుకొని చక్కగా విజయదశమి ముహూర్తాన్ని, చాలామంది కూడా విజయదశమి రోజు ముహూర్తం కూడా చూడకుండా, ఎందుకంటే విజయదశమి విజయం కలిగింది కాబట్టి ఈరోజు ఏం పని చేసినా విజయం కలుగుతుందనేటువంటి మూఢ భక్తిలో కూడా ఉండి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నారంటే నిజంగా అదొక పక్క చాలా సంతోషకరంగా వస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారిని విజయదశమి రోజున అందరూ ఆరాధన చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి క్షేత్రాలకు వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి, మీ పక్కనే ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళండి. మీ ఇంట్లోనైనా సరే చక్కగా కూడా దీపారాధన చేసుకొని విజయదశమి రోజున పుస్తకాలు, పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలు కానీ, వాహనాలను కానీ చక్కగా పెట్టుకొని పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం చేత మరలా తిరిగి వచ్చేటువంటి వత్సరం వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా
ఎటువంటి ఇబ్బందులు మనకు కలిగినా కూడా ఆ ఇబ్బందుల్ని దాటి వేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. అటువంటి విజయదశమి పర్వదినాన్ని అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసుకొని మీరందరూ కూడా అమ్మవారి యొక్క పాద సేవను ఎప్పుడూ చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని పొందుతారని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. శుభం భూయాత్.